నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ అనిల్. చేవెళ్లలో బస్సు ప్రమాదం మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా కూడా ఈ వార్త చాలా మందిని కలిసివేసిన ఘటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 20 మంది కూడా తమ ప్రాణాలను కోల్పోవడం జరిగింది. బస్సు డ్రైవర్ తప్ప, లేదంటే లారీ డ్రైవర్ తప్ప, లేదా ఆ రోడ్లు సరిగా లేనందుకు అధికారులు తప్ప, వ్యవస్థలు తప్ప అని మనం పక్కన పెడితే, దీనిపైన గౌరవ చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు నిన్న మీడియాతో మాట్లాడుతూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ రోడ్డు ప్రమాదం గురించి, రోడ్ల గురించి. సో అతను ఏమన్నాడో ఒకసారి మనం విందాం. ఈ రోజుల్లో రోడ్లు ఖరాబ్ ఉంటే కావాలి, బండ్లు వెళ్ళగా రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువ యాక్సిడెంట్స్, అంత పెద్ద యాక్సిడెంట్. ఓకే, మళ్ళొకసారి విందాం. అంటే అది విన్నాక మనకి అర్థం, చాలా మంది కూడా తీసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కావచ్చు. మరొకసారి నేను ప్లే చేస్తా. ఈ రోజుల్లో రోడ్లు ఖరాబ్ ఉంటే కావాలి, బండ్లు వెళ్ళగా రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువ యాక్సిడెంట్స్, అంత పెద్ద యాక్సిడెంట్. గౌరవ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు అంటే చాలా మందికి గౌరవిస్తారు, నేను కూడా గౌరవిస్తాను. ఎందుకంటే ఆయన వివాద రహితుడు, ఎవరితో కూడా వ్యక్తిగతంగా విమర్శలు చేయడు, రాజకీయపరమైన విమర్శలు చేస్తూ ఉంటాడు. సో పార్టీలకు అతీతంగా ఆయన చాలా మంది కూడా అభిమానిస్తూ ఉంటారు. వివాద రహితుడు, అజాత శత్రువు అంటారు కదా, అలాంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తి నేను ఇలా మాట్లాడతానని చెప్పేసి అస్సలు నేను ఊహించలేదు. గౌరవ పార్లమెంట్ సభ్యులు చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ, ఈ రోజులలో రోడ్లు బాగాలేకపోతేనే యాక్సిడెంట్లు ఎక్కువ కాదు, రోడ్లు మంచిగా ఉంటేనే ప్రమాదాలు జరుగుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక ఎంపీ స్థానంలో ఉండి, ఒక జాతీయ కేంద్రంలో ఉన్నటువంటి, ప్రభుత్వంలో ఉన్నటువంటి, పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ఇలా మాట్లాడడం అనేది ఇది ఎట్టి పరిస్థితిలో కరెక్ట్ కాదని నా ఉద్దేశం. అంటే ఆయన ఇంటెన్షన్ అర్థమైంది. ఆయన ఇంటెన్షన్ ఏంటంటే రోడ్లు మంచిగా లేకపోతేనే మెల్లగా చూసుకుంటూ వెళ్తారు, రోడ్లు మంచుకుంటే ఇష్టానుసారంగా వెళ్తారు అని చెప్పేసి ఆయన ఇంటెన్షన్ బాగుంది అని చెప్పింది. కానీ అది పత్రికా ముఖంగా ఒక ఎంపీ స్థానంలో ఉండి ఈ విధంగా చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ఈ రోజులలో రోడ్లు బాగాలేకపోతున్నాయట, యాక్సిడెంట్ అనేది ఎక్కువ కావట. మరి ఇక్కడ ఎక్కడైతే ప్రమాదం జరిగిందో మరి అక్కడ రోడ్డు సరిగా లేదు కదా సార్ ఎంపీ గారు, అక్కడ రోడ్డు అంతా కూడా గొయ్యలు ఉన్నాయి కదా. మరి మీరు చెప్పినటువంటి లాజిక్తో ప్రకారం చూస్తే అక్కడ ప్రమాదం జరగద్దు, మరి జరిగింది కదా సార్. మీరు చెప్పినటువంటి లాజిక్తోనే మనం మాట్లాడుకుంటే అసలు ఏ విధంగా అన్నారో ఇంకా అర్థం కాలేదు ఆ వ్యాఖ్యలు అనేది కూడా. ఇప్పుడు కూడా నేను అసలు నేను ఈ నైట్ చూసి ఒక 10 సార్లు విన్నా. అంటే నేను కరెక్ట్ వింటున్నానా లేకపోతే నాకు తప్పు వినిపిస్తున్నా అని చెప్పేసి. అసలు ఇట్లా ఒక బాధ్యతమైనటువంటి ఒక పదవిలో ఉండి ఇలా ఎలా మాట్లాడుతారో నాకు అర్థమవుతలేదు. సో ఇక ప్రమాదాలు జరగద్దంటే రోడ్లు మొత్తం గుంతలు పెట్టేసి రోడ్లు అనేది ఎక్కడెక్కడ ఆపేసి అట్లా ఉంటేనే రోడ్డు ప్రమాదాలు జరిగాయంట సార్ చెప్తున్నటువంటి ప్రకారం. ఇప్పుడు నేషనల్ హైవే ఉంటాయి కదా, దేశం మొత్తం వెళ్ళి ఆ దేశంలో ఉన్నటువంటి రోడ్లు మంచిగా ఉంటాయి కదా, పోయి మొత్తం తవ్వురు ఇక అందరు కలిసి. ఆ గొయ్యిలు మొత్తం తవ్వి ఎక్కడికక్కడ పెట్టి గుంతలు తవ్వితే సో ఇక ప్రమాదాలు జరగవు సార్ చెప్పినటువంటి లాజిక్ ప్రకారం. మొత్తం అదే పని చేయండి. ఇక కొన్ని ప్లేసెస్లో ఆల్మోస్ట్ ఇక దేశంలో ఉన్నటువంటి చాలా రోడ్లు కూడా అదే పరిస్థితి, గుంతలు గొయ్యిలు ఇవే ఉంటాయి. కానీ ఎక్కడైతే ఇంకా ఆయనతో మంచిగా ఉంటాయో ఆ మంచుకున్న రోడ్ల దగ్గరికి పోయి ఒక పార, ఆ గడ్డపారలు తీసుకుపోయి తవ్వి మంచిగా గుంతలు చేస్తే ఇక ప్రమాదాలు అనేవి జరగవు. ఏం మాట్లాడుతున్నారు సార్, అసలు ఏం మాట్లాడుతున్నారు అసలు? దీన్ని ప్రజలు ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకుంటారు? మీరు చెప్పిన ఇంటెన్షన్ ఒక కామన్ మ్యాన్ చెప్పిందంటే అది వేరు. ఒక జాతీయ పార్టీలో ఉండి ఎంపీగా కొనసాగుతున్నారు, మీరంటే చాలా గౌరవం ఉంటుంది చాలా మంది కూడా. మీరు ఇలా మాట్లాడడం అనేది అసలు ఎట్టి పరిస్థితుల్లో ఇది హాస్యాస్పదంగా అనిపిస్తుంది. రోడ్లు బాగాలేకపోతే యాక్సిడెంట్లు జరగకపోవడం ఏంటి సార్, నాకు అర్థమవుతలేదు ఇప్పటికి కూడా. అసలు ఎలా మాట్లాడారు, దీన్ని ఎలా బేస్ చేసుకొని మాట్లాడారు? అంటే ఎవరైనా చెప్పి రమ్మికో లేదంటే మీరే మాట్లాడిర్రా? అంటే ఇట్లా చూస్తుంటే నాయకుల సిచ్యువేషన్, అంటే నాయకుల్లో ఉన్నటువంటి భావం ఏంటిదంటే రోడ్లు బాగుండద్దు, ప్రమాదాలు జరగద్దంటే రోడ్లు బాగుండద్దు, గుంతలు ఉండాలి, రోడ్లు విచ్చలవిడిగా ఆగమాగం ఉంటేనే ప్రమాదాలు జరగవనేది వీళ్ళ ఇంటెన్షన్, నాయకుల ఇంటెన్షన్ అన్నది. ఇక సో దీన్ని బట్టి చూస్తే రోడ్లు అనేది వెయ్యరు అన్నట్టు అనేది మనకు అర్థమవుతా ఉంది.
మరమ్మతులు చేయరు అనేది మనకు అర్థమవుతా ఉంది. ఎంతమంది ప్రాణాలు వేయడం మంచిదే కానీ ఆ రోడ్లు అట్లనే ఉంటాయి, అట్లుంటేనే ప్రమాదాలు జరిగాయి. మంచిగా ఉంటేనే ప్రమాదాలు జరుగుతాయి ఈ రోజులల్లా. సార్ చెప్పింది ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తున్నారు దీనిపైన. సో మన ఎంపీ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఇలా వ్యాఖ్యానిస్తూ మాట్లాడడం జరిగింది.